కమెడియన్ సత్య నుంచి వచ్చిన 'జెట్లీ' మూవీ ఎలా ఉంది? ఎలా అలరించింది? సినిమా ఎలా ఉండబోతుంది? అంటే మనకెలా అనిపించిందని చెప్పేసి ఈ వీడియో జస్ట్ 2 నిమిషాలు. ఈ 2 నిమిషాల్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే నితీష్ రాణా తీసిన 3 ఫిలిమ్స్ 'మత్తు ఫ్రాంచైజ్' అలాగే మొన్న 'హ్యాపీ బర్త్‌డే' సినిమా తీశారు కదా! సో ఇదే డార్క్ కామెడీని టచ్ చేసుకుంటూ సో తను చేసే సినిమాలు చాలా చాలా బాగుంటాయి. సో ఎందుకంటే నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే స్టోరీ ఫ్లాట్ వైస్ తీసుకుంటే అంత మనకు అనిపియదు. ఎక్కడికో లాగ్ అనిపిస్తది. సో ఇక లాక్‌డౌన్‌కి సంబంధించినంటే మొత్తం ఇక బ్లాస్ట్ అయిపోద్ది మొత్తం కామెడీతోటి. డార్క్ కామెడీ ఉంటది. ఎందుకంటే 'మత్తు టూ'లో అయితే మీకు ఆల్రెడీ అర్థమై ఉంటది. ఎక్కడెక్కడో అని చేసి మనకి మీమ్స్ సంబంధించిన అన్ని పెట్టారు కదా! సో ఇందులో ఏంటంటే ఇక స్టోరీ ప్లాట్ అనేది మన ఇంటర్వల్ వరకు బాగానే ఉంటుంది. ఇంటర్వల్ తర్వాత ఏంటంటే మొత్తం సత్య ఇక తెలుసు కదా సత్య గురించి ఎట్లనో. సో తన కామెడీతోటి తన వేడితోటి సో వన్ మ్యాన్ షో అనుకోవాలి. ఈ సినిమా అయితే మనల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేస్తది. సాంగ్స్ అయినా, ఫైట్స్ అయినా సో జస్ట్ శాంపిల్ టైప్ ఉంటాయి అవి. సో తన వే ఆఫ్ స్టైల్‌లో. ఇక డైరెక్టర్ రితీష్ అయితే చాలా బాగా నరేట్ చేశారు. చాలా బాగా తీశారు. స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. కానీ స్టోరీ వైస్ చూసుకుంటే ఎక్కడ కూడా లాగ్డ్ అనిపిస్తది. కానీ లాగ్డ్ ఏందంటే మనకి కామెడీ వల్ల వెళ్ళిపోద్ది. కానీ చాలా మందికి ఏమైందంటే ఈ టైంలో ఈ రీసెంట్ టైంలో వచ్చేది ఏంటంటే ప్రతిది కామెడీ సినిమాలే కాబట్టి ఈ సినిమా చూసినప్పుడు ఏంటంటే అంటే రొటీనే కదా! ఈ సినిమాలు చూసామని మనకి ఆ మైండ్ సెట్‌లో వెళ్ళిపోతాం. ఈ మూవీలో మెయిన్ అంటే ఇక మనకి సత్య గారు, అలాగే వెన్నెల కిషోర్ చాలా మంది యాక్టర్స్ ఉన్నా కూడా మెయిన్ అయితే మనకి వెన్నెల కిషోర్ అలాగే సత్య చాలా విభిన్నంగా చేశారు. ఇద్దరు పోటాపోటీ చేశారు. కానీ ఎక్కువ మన ఫోకస్ ఏంటంటే మన సత్య గారి గురించే. ఎందుకంటే తను రీసెంట్‌గా 'మతోదరలో' ఎంత పర్ఫార్మ్ చేశారో తెలుసు కదా! సో చాలా ఫేమస్ అయిపోయారు ఆ సినిమాతోటి. ఇప్పుడు మెయిన్ లీడ్‌గా తను చేసిన ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే సినిమా మొత్తం సూపర్ ఉంది. మీరు ఎలాంటి రూమర్స్ గాని, ఎలాంటి నెగెటివిటీ స్ప్రెడ్ చేయకుండా థియేటర్‌కెళ్ళి మంచిగా సమ్మర్‌కి ఎంజాయ్ చేయొచ్చు ఈ సినిమా. అంటే ఇక మనకేందంటే ఈ సమ్మర్‌లో ఫుల్ వేడి ఉంటది కాబట్టి ఈ నవ్వుల సినిమాని చూసి మీరు తరించండి. సినిమాని థియేటర్‌లో చూడండి. చాలా చాలా బాగుంది. ఈ డార్క్ కామెడీ టచ్ చేసుకుంటూ ఇంకా హిలేరియస్‌గా ఉంటది. మీరు చూడాలంటే చూసేయండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎలాంటి నెగెటివిటీని, రూమర్స్‌ని పట్టించుకోకండి. రివ్యూస్‌ని అసలు పట్టించుకోకండి. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అసలకి. సత్య వన్ మ్యాన్ షో.